వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదు. బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్ అలాంటి ఒక హిట్ కళ మొదటి నుంచి కనిపిస్తూ వస్తున్నది. ఈ సినిమా టైటిల్ విన్నప్పటి నుంచి సూర్య గారు మంచి సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. తెలుగులో ఆయనకు ఎప్పుడూ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలంటే జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనతో చాలా సినిమాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేయడం చాలా స్పెషల్. అందున జీవి ప్రకాష్ గారి సంగీత సారథ్యంలో నేను ఒక 3 పాటలు రాశాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఏమంటాం యూత్లో మంచిగా వైరల్ అయినటువంటి పట్టాంబూచి నేను బటర్ఫ్లై అయిన పాట, తర్వాత రిలీజ్ అయిన వెడ్డింగ్ సాంగ్ ఒకటి రాశాను. ముఖ్యంగా నా మనసు దగ్గరనేటువంటి ఇంకో పాట ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది ఒక చిన్న క్లాసికల్ టచ్తో ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా ప్రేమించి ఒక 2-3 నెలల పాటు వెంకీ నేను మాట్లాడుకుంటూ ఇది కాదు అనుకుని రాసి చెరిపేసుకుంటూ నిజంగా చాలా ఇష్టపడి ప్రేమగా రాసుకునేటువంటి పాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎదురు చూస్తున్నాను. వెంకీ ఎట్లూరి గురించి చెప్పాలి అంటే తను చాలా రోజుల నుంచి పరిచయం. తన బిగినింగ్ నుంచి కూడా ఒక రైటర్గా త్రివిక్రమ్ గారికి వీరాభిమాని, మంచి రైటర్. ముఖ్యంగా తన ఎంచుకున్న కథలు విలక్షణంగా ఉంటాయి, కొత్తదనంతో కూరుకుంటాయి, ఒక క్లాసిజం ఉంటుంది అతని అతని యొక్క టేస్ట్లోనే. ఆ టేస్ట్ ఈ సినిమాలో పరిపూర్ణంగా రిఫ్లెక్ట్ అయ్యింది. అలాంటి ఒక మంచి టెక్నీషియన్కి సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి చిన్నబాబు గారు, నాగవంశీ గారు లాంటి ఒక వినూదన దొరికింది అంటే ముఖ్యంగా త్రివిక్రమ్ గారి ఆశీర్వాదం. అలాంటి ఒక వినూదన దొరికింది అంటే ఆకాశమే హద్దు. అలా ఈ సినిమాని తీర్చిదిద్దాడని భావిస్తాను. వెంకీ ఎట్లూరి నాకు కథ బాగా తెలుసు, చాలా థ్రిల్ అయ్యాను. మంచి ఒక ఎవరు పట్టుకునేటువంటి ఒక పాయింట్, చాలా మంచి కథ. ముఖ్యంగా ఫ్యామిలీస్కి బాగా నచ్చేటువంటి సినిమా. ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రేపు 14వ తారీఖు రిలీజ్ అయ్యి ముఖ్యంగా అంతా మంచి మా చిన్నబాబు గారికి, నాగవంశీ గారికి, సితారా సంస్థకి మంచి లాభాలు సంపాదించి పెట్టి, లాభాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతుందని ముఖ్యంగా నేను బలంగా భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది అసలు ఇవాళ ఏది అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న భాగం అయినందుకు ముఖ్యంగా ఫస్ట్ నేను వెంకీ అట్లూరి అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి సీరియస్గా. ఎందుకంటే ఆయన ట్రావెలింగ్లో ఫస్ట్ సినిమా నుంచి నేను ఉన్నాను. వీటి గురించి మాట్లాడే ముందు నేను ఒక సినిమా గురించి మాట్లాడాలి. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా రివ్యూవర్స్ అందరి చేత హ్యాట్స్ ఆఫ్ అనిపించుకొని, ఆడియన్స్ అందరి చేత క్లాప్స్ కొట్టించుకొని, ప్రొడ్యూసర్ల చేత షబాష్ అనిపించుకొని, నెట్ఫ్లిక్స్ అనే ఒక పెద్ద ఓటీటీ సంస్థలో అంటే కొన్ని నెలల పాటు ట్రెండింగ్లో ఉంది. తర్వాత నేషనల్ అవార్డే వచ్చి ఇంట్లో ఉంది. ఆ సినిమా పేరు లక్కీ భాస్కర్. అది తీసిన డైరెక్టర్ మన వెంకీ అట్లూరి గారు. మామూలు విషయం కాదు. అప్పట్లో మాయాబజార్ అని, శంకరాభరణం అని, రుద్రవేణ్ అని ఇలాంటి క్లాసిక్స్ గురించి మనందరం మాట్లాడుకుంటాం. ఈ జనరేషన్కి లక్కీ భాస్కర్ కూడా ఒక క్లాసిక్ మూవీ అనమాట. అలాంటి మూవీ తీసిన వెంకీ అట్లూరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు మా గురువు గారి డైలాగ్ ఒకటి బాగా గుర్తొస్తుంది. త్రివిక్రమ్ గారి డైలాగ్ ఒకటి అరవింద సమేతలో, ప్రతి 30 సంవత్సరాలకి బ్రతుకు తాలూకు ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండింగ్ అంటారు, అలాగే వ్యాపారస్తులు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, నార్మల్ జనాలు జనరేషన్ అంటారు. ప్రతి జనరేషన్లో ఒక గొప్ప థాట్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ జనరేషన్లో వెంకీ అట్లూరి అన్న కూడా నిజంగా టార్చ్ బేరర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే చాలా గొప్ప థాట్స్. అంటే చదువు చెప్పిన గురువును గౌరవించుకోవాలి, అలాగే ఎంత బాగా చదివితే అంత రెస్పెక్ట్ మనకు వస్తుందనే ఒక గొప్ప థాట్ని ఈ జనరేషన్కి సార్ సినిమా ద్వారా ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే ఎక్కువ వేగంతో నడిపే బండి అయినా, వేగంగా వచ్చే రూపాయి అయినా ఏదో ఒక రోజు మనల్ని కింద పడేస్తుంది అని అత్యాశకు పోకుండా ఉన్న దాంట్లోనే ఎంత సంతోషంగా ఉండొచ్చు అనే గొప్ప కాన్సెప్ట్ని, ఆ థాట్ని మళ్ళీ లక్కీ భాస్కర్ సినిమా ద్వారా ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు ఈ విశ్వనాథ్ అండ్ సన్స్లో సూర్య గారితో అంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, అంటే మార్నింగ్ షో ఫ్యాన్స్ షోకి కూడా ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చు అనే ఒక మంచి సినిమా ఈ థాట్తో ఈసారి ముందుకు రాబోతున్నాడు. అలాంటి వెంకీ అన్నకి అంటే అప్పట్లో మనకి సినిమా పోస్టర్ల మీద హీరో గన్ను పట్టుకుంటేనో, కత్తి పట్టుకుంటేనో, గొడ్డలు పట్టుకుంటేనో రికార్డులు కొల్లగొట్టిన పోస్టర్లు మనం చాలా చూసుంటాం. కానీ హీరో సింపుల్గా ఇన్సర్ట్ చేసుకొని జేబులో పెన్ను పెట్టుకున్న రికార్డులు తిరగరాయొచ్చు అని, అలాగే హీరో షేర్ మార్కెట్ గురించి చెప్పినా 100 కోట్లు షేర్ కొట్టొచ్చని, ఈరోజు హీరో ఒక చేతిలో పిల్లాన్ని పట్టుకొని ఆడించినా కూడా రికార్డులతో ఆడుకోవచ్చని చెప్పిన డైరెక్టర్ మన వెంకీ అట్లూరి అన్న. సితారా ఎంటర్టైన్మెంట్స్లో లక్కీ భాస్కర్ సినిమాకి ముందు, లక్కీ భాస్కర్ సినిమాకి తర్వాత అనేలాగా ఆ ప్రొడక్షన్ హౌస్ ఈరోజు ఉంది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్. అలాగే
తొలి ప్రేమ సినిమా హిట్ అయినప్పుడు దాని తర్వాత మిస్టర్ మజ్ను కానీ లేకపోతే రంగ్ దే కానీ ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు వెంకీ అట్లూరి అనే డైరెక్టర్కి ప్రేమ పెళ్ళి సబ్జెక్టులు తప్ప ఏమీ తెలియదు అని అన్న వాళ్ళకి అప్పుడు తీసాడు అసలైన ఆయుధాలు బయటికి. ఇక అప్పటి నుంచి అంటే ఒక స్థాయిలో ఆయన కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పుడు మన నాగవంశీ అన్న ఆయనతో నిలబడ్డాడు. ఈరోజు ప్రతి సినిమా విషయంలో నాగవంశీ అన్నని ఇంకో స్థాయిలో నిలబెడుతున్నాడు, అలాంటి సినిమాలు తీస్తున్నాడు. నాకు ఇంటి దగ్గర 2 అన్నయ్యలు ఉన్నారు, కానీ టీవీ పరంగా అభి అనే ఒక అన్నని, సినిమా పరంగా వెంకీ అట్లూరి అని అన్నని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది చేశారు. లెజెండరీ యాక్ట్రెస్ రాధిక గారు ఉన్నారు ఈ సినిమాలో. నాకు ఇప్పటికీ నవ్వింది మల్లె చెండు సాంగ్లో ఆవిడ స్మైల్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఎప్పటికీ మర్చిపోలేని, ఇప్పటికీ అదే హైపర్ యాక్టివ్తో ఉంటారు ఆవిడ. కాబట్టి ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఒకప్పుడు 2 వ్యక్తులు ఇళ్ళ దగ్గర కార్లు అదే పనిగా ఆగుండేవి. అది ఒకటి రామారావు గారి ఇంటి దగ్గర, అలాగే ఒక జనరేషన్లో కోదండరామిరెడ్డి గారి ఇంటి దగ్గర కార్లు అలాగే ఆగేవి. ఎందుకంటే ఆయనేమో చూడడం కోసం, ఈయన డేట్ల కోసం. అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి పెద్ద అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నారు, సునీల్ గారు. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద రోల్ చేశారు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో. ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక మమితా బిజ్జు గారి గురించి చెప్పక్కర్లేదు, తమిళనాడు సీఎం గారితో యాక్ట్ చేశారు, ఆవిడతో కలిసి నేను యాక్ట్ చేశాను. ఇంకా అంతకుమించి ఇంకా మనందరం ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి మెయిన్ రీజన్ సూర్య గారు. సార్, గజనీ సినిమాలో మీరు మర్చిపోతారు, కానీ ఆ సినిమా చూసినప్పటి నుంచి మిమ్మల్ని మేము మర్చిపోలేదు సార్. అంటే తెలుగు సినిమా అభిమానులు తనకిష్టమైన ఒక తెలుగు హీరోని చూసినప్పుడు ఒక చిన్న ఎమోషన్కి గురవ్వటం అది కామన్. కానీ చాలామంది తెలుగు సినిమా అభిమానులు సూర్య గారిని చూసినప్పుడు కూడా అంతే ఎమోషన్కి గురవుతారు. ఎందుకంటే తెలుగు సినిమా మీద ఆయన వేసిన ఇంపాక్ట్ అలాంటిదన్నమాట. సార్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మీది జై భీమ్ సార్. జై భీమ్ సినిమాలో పేపర్ చదువుతూ కాలు మీద కాలేసుకొని కూర్చొని పేపర్ చదువుతుంటే పక్కన ఒక చిన్న పాప కూడా ఆ పేపర్ తీసుకుంటే మీరు జస్ట్ అలా హెడ్ నాడ్ చేసి ఆ పాపను కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోమంటారు. అది ఒక డైరెక్టర్ సీన్ రాసినట్టు ఉండదు సార్, మీ వ్యక్తిత్వమే స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఉంటుంది. అది ఆ విషయంలో అందుకే అలాంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దారు మన సూర్య గారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ సూర్య భగవానుడైతే ఎంతోమంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చింది ఈ సూర్య భగవానుడు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆ విషయంలో క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే తమిళనాడులో మన సూర్య గారు ఒక ట్రస్ట్ పెట్టారు, దానికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అని ఆయన చెప్పారు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చిరంజీవి గారికి కూడా సూర్య గారే ఇన్స్పిరేషన్ అని స్వయంగా ఆయనే చెప్పారు. కాబట్టి అది నిజంగా చాలా 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 గొప్ప విషయం. ఒక కుటుంబాన్ని బాగా చూసుకోవడంలో కానీ, భార్యని ప్రేమించడంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, టాలెంట్ ఉండి చదువుకోవడానికి శక్తి లేని వాళ్ళకి సహాయం చేయడంలో కానీ, బాడీని సరిగ్గా మెయింటైన్ చేయడంలో కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన లెక్కలు సరిచేయడంలో కానీ ఆయన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సూపర్ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వెంకీ అట్లూరి అన్నకి ఈ సక్సెస్లు ఇలాగే వస్తూ ఉండాలని, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్లో నేను కూడా ఎక్కువ సినిమాలు చేశాను, అది నాకు కూడా ఒక హోమ్ ప్రొడక్షన్ లాగా. ఆ ప్రొడక్షన్లో కూడా సక్సెస్లు ఇలాగే మొన్న లెనిన్తో ఎలాగైతే సక్సెస్ వచ్చిందో ఈ సినిమా కూడా అంతే బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 గంటలు స్టే చేయటం ఎంత కష్టమో ఆ స్టేజ్ మీద 3 గంటలు ఎంటర్టైన్ చేయడం కూడా చాలా కష్టం. సుమగారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇక్కడ అక్కడ వేయలేదు, 6 గంటలు కాబట్టి ఒకవైపే ఉన్నాయి మెట్లు, ఇంకో 6 గంటలు ఇచ్చుంటే 2 వైపులు మెట్లు వేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, యాంకరింగ్ రంగంలోకి రానందుకు. జనరలీ ఏంటంటే మేము వచ్చినటువంటి స్టార్స్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము, కానీ ఈరోజు ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ మనము ఎవరిని అడిగితే బాగుంటుంది? అమ్మా ఓకే, ఎక్కడున్నారు? అక్కడున్నారా? ఓకే, డన్. ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? నేను వస్తున్నాను, ఒక్క నిమిషం.
రాధిక గారిని ఎవరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? మైక్ ఉందా అక్కడ? మైక్ అక్కడ మైక్ ఇవ్వు. అడగమ్మా. రాధిక గారు, నిర్మలాదేవి గారు నమస్కారం. బాగున్నారా? అంటే ఈ సినిమాలో నిర్మలాదేవి అంటే ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇందులో నిర్మలాదేవి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పమ్మా, ఐస్ క్రీమ్ కోన్ లాగా. ఓకే మ్యామ్. ఒక స్టూడెంట్ని తన డ్రీమ్ రీచ్ కావాలి అంటే మొదటిగా స్టాప్ చేయాల్సిన థింగ్స్ ఏంటి? ఒక స్టూడెంట్ తన డ్రీమ్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియా ఎక్కువగా చూడకండి. జస్ట్ ఇప్పుడు ఈ రీల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రీల్ తర్వాత ఆపేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మనం వెంకీ అట్లూరి గారిని అడుగుదాం. ఆయన అన్నీ చేసి ఒక మూల అక్కడ నించొని ఉన్నారు. సార్ ఒకసారి ఇక్కడ కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. అప్పుడు క్లోజ్అప్ కరెక్ట్గా లైటింగ్ మనకు కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు అడిగే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు హీరోగా చేయాలనుకోవట్లేదా? నాకు యాక్టింగ్ రాదు. ఓకే, మా నాన్నగారు అక్కడ ఉన్నారు. వంశీ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీని మీద. వంశీ గారు, మీకు తెలీదా? మీరు మర్చిపోయారా? మీరు ఆ ఆడియో రిలీజ్ చేయలేదనుకుంటా. అది హీరోగా ఫెయిల్ అయ్యి డైరెక్టర్గా పాస్ అయ్యాడు. కాదు ఏమండి, మా నాన్నగారు అక్కడే ఉన్నారు. సినిమా చూసి నీ మొహం కోసేసినా నీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదురా అన్నారు. అది మీకు చెప్పలేదా? ఇప్పుడు చూసారా మీరు ఆ సినిమా? మరి అదే మీరు మర్చిపోయారేమో, అదే మీకు గుర్తు చేద్దామని. మీరు మర్చిపోరుక ఏదైనా. ఓకే, వెంకీ గారిని ఏమడగాలనుకుంటున్నారు ఆడియన్స్? ఎస్, ఏంటమ్మా అది? అడుగు. Hi Venki sir, this Hi. is Uday. Yeah, hi Uday. I'm great fan of your work, Lucky Bhaskar. థ్యాంక్ యూ. Looking forward for Vishwanath and Sons. క్వశ్చన్ నా నేను క్వశ్చన్ కూడా- వచ్చి రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఎలాంటి సందర్భాల్లో ఎన్నిసార్లు అనుకుంటారు? వాట్? రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే తర్వాత చేద్దామని ఎలాంటి అచ్చా. సందర్భంలో అంటే ఆయన ఎన్నిసార్లు ఉద్దేశం- అనుకుంటారు? అంటే మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తానులే అని అనుకుంటారంట. అది ఈరోజు 8 గంటలు పడుకుందాం. ఓ, మీరు లాస్ట్ ఫ్యూ డేస్లో ఎన్ని గంటలు పడుకున్నారండి? 4 రోజుల్లో 8 గంటలు. వావ్, ఓ మై గాడ్, ఇది మొత్తం క్యూములేటివ్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి 100 మార్కులు వచ్చేటట్టుగా ఉంది. అంటే ఒక నేషనల్ అవార్డు రావాలి అంటే మనం చాలా కఠోరమైనటువంటి దీక్ష చేసి 2 గంటలు 3 గంటలు పడుకోవాలి. నేషనల్ అవార్డు కాదండి, టైంకి సినిమా రిలీజ్ చేయాలంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మమిత గారు. Hi, హౌ ఆర్ యూ? I'm good. How are you? యాజ్ యూజువల్ క్యూట్. ఓకే, యా, కూచిపూడి భరతనాట్యం. ఎస్, క్వశ్చన్ టు మమిత. అమ్మ, హాయ్ మమత గారు, ప్రేమలో పడితే ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది హెయిర్ స్టైలా లేక ఫోన్ పాస్వర్డా? వాట్ చేంజెస్ వెన్ యూ ఫాల్ ఇన్ లవ్? హెయిర్ స్టైల్ చేంజెస్ ఆర్ ఫోన్ పాస్వర్డ్ చేంజెస్? మీకు తెలీదు, మీకు Hairstyle ఎక్స్పీరియన్స్ change. లేదు. Yes. One second. Yeah. Nothing will change. నథింగ్ విల్ చేంజ్. No. హౌ డు యూ నో? ఈ సీతారా వంశీ గారు లాంటి వాళ్ళు, సుమ గారు లాంటి వాళ్ళు ఇంకెక్కడో ఉండరు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. No, చక్రం లాగా. I didn't understand the question first of all. So what, like my hairstyle To- or the phone password? Why would I change something? Yeah, exactly. We Yeah. don't need to change anything. Yeah. And nobody should change anything. Yeah. Everybody should have the freedom to do anything. Exactly. Yes. Yes. Thank you, Yes. Sumagaru, for speaking up for me. Yes. Only we should have the adhikaram to change our husband. That's all. Vere em change avvakudu. Not my husband. Okay. Next question. Vamsi gariki question ఏమైనా ఉందా? వంశీ గారికి. ఓకే, వంశీ గారు మీకు ఒక క్వశ్చన్ ఉందంట. అడగండి అమ్మా. మెల్లిగా తీసాడు ఏదో బయటికి. ఓకే, హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ రిలేటెడ్ Yeah, సబ్జెక్ట్ కదా మనది. ఒక హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా? ఓ వంశీ గారు,
అక్కడ స్నిగ్ధ గారు చూస్తూ ఉంటారు వాళ్ళ ఆవిడ. సినిమా ఇండస్ట్రీలో ఉంటే మాత్రం టైం ఇవ్వలేమండి. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేయడానికి వెంకీ అట్లూరి లాంటి వాళ్ళు ఏమైనా మంచి సినిమా తీసిస్తే డబ్బులు ఇవ్వగలుగుతాం. సినిమా ఇండస్ట్రీలో టైం అయితే ఇవ్వలేము అసలు. అవునా? మీరు టైం ఇస్తున్నారా? రోషన్ ఎలా పెరిగాడో తెలుసా మీకు అసలు కనీసం? పోనీ బానే పెరిగాడుగా. అదే ఎలా పెరిగాడు అనేది, హైట్ ఎంత పెరిగాడు అని అడగలేదు. ఏమంటే మీరు టైం గురించి మాట్లాడుతున్నారు, ఆ పక్కన చూడండి ఆయన ఎంత టైం ఇస్తారో వాళ్ళ ఆవిడికి. సూర్య గారి లాగా హస్బెండ్ ఉండాలని ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఒక జ్యోతి గారికే కుదిరింది, మిగతా ఎవరికి కుదరలేదు అది అలా. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ టు సూర్య గారు. ఏంటమ్మా క్వశ్చన్? సూర్య సార్ ఐ లవ్ యూ. సూర్య గారు టు లవ్స్ యూ. ఓకే చెప్పేసా. నెక్స్ట్, ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటి? ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఏం రూల్ ఫాలో అవ్వాలి? ఓన్లీ లిసన్, డోంట్ టాక్. సూపర్. మనం ఇప్పటి వరకు లైబ్రరీలోనే అనుకున్నాము, కానీ ఇంట్లో కూడా అది చాలా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అమ్మా, చెప్పండి, అడగండి. లవ్ లైఫ్ లో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ జనరేషన్ కి ఒక గోల్డెన్ రూల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే ఒక గోల్డెన్ రూల్ ఫర్ లవ్. అంటే లవ్ కెన్ బి ఎనీథింగ్. I've told this before. Equal to love, you have to give respect, mutual respect to each other. I think that's really important, and it should be everlasting. Just not once, but it should be a lifelong relationship with mutual respect. Yes, thank you so much Surya garu. And that's not only between husband and wife, but human being to human being. అదే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి ఇలాంటి ఒక ఈవెంట్కి వచ్చి అయింది. నేను ఎప్పుడు రాను, బట్ ఈ పిక్చర్ నాకు చాలా స్పెషల్. దట్స్ వై ఐఎమ్ హియర్ ఫర్ వెంకీ, ఫర్ వంశీ గారు, ఫర్ ద వన్ సూర్య అండ్ మమితా బైజు. నేను చాలా ప్రేమగా మమ్మీ అంటాను. అండ్ ఈ టీం అందరి కోసం నేను వచ్చాను. ముందు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే, అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్, అది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అలా అన్నారు. నా తరపులో నేను చెప్పాల్సింది, ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాను, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆల్ ఫ్రెండ్స్తో. ఓకే, నేను మంచి అడ్వైసే ఇస్తాను. ఓకే, సో ఈ పిక్చర్లో అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్గా ఉండొచ్చు. నో, ఐ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ లవ్. ఇవాళ జనరేషన్కు ఉన్న ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. బికాస్ మేము అందరూ మీ అబ్బాయిలు మీ అందరితో చెప్తున్నాను, మీ అందరికీ ఒక విజన్ ఉంటుంది. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మదర్ లాగా ప్రవహించాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే అమ్మాయిలకి కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. హస్బెండ్ అయితే ఇలా ఉండాలి, సూర్యలాగా ఉండాలి, సూర్య వైఫ్ని ఎలా బాగా చూసుకుంటున్నారో అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలాంటి అమ్మాయిలు లేదు, అలాంటి అబ్బాయిలు లేదు, మారిపోయింది. బికాస్ ఒక జనరేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అంతా మారిపోతుంది. వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అనుకునే ఒక జనరేషన్లో ఇలాంటి పిక్చర్స్ వచ్చేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ, ఐ మీన్ వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇదంతా ముఖ్యమని నా తరపులో నేను ఆలోచించిన స్టోరీ ఇది. కరెక్టా వెంకీ?
సూపర్. ఇందులో నేను సో మైత్రి మూవీ మేకర్స్ also- రవి గారు వచ్చారని ఎవరండి? just మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారు వచ్చారు. అలాగా. ఎస్ ప్లీజ్ మ్యామ్. ఈ పిక్చర్ చూస్తే అందరికీ ఒక ఫ్యామిలీ, ఒక గుర్తు, ప్రతి ఫ్యామిలీ గుర్తు చేసుకునే ఒక కథ అవుతుంది. సో యు ఆల్ ఫ్యామిలీస్ విల్ అండర్స్టాండ్, ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ద ఎమోషన్. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ దిస్ ఫిల్మ్. అందరు చెప్పారు ట్రైలర్ చూడగానే డెఫినెట్లీ దిస్ విల్ బీ ఎ హిట్ ఫిల్మ్ అలా అంటూ. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద టీమ్, ఫర్ ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. బికాస్ సమ్టైమ్స్ సినిమాలో అప్పుడప్పుడు ఒక సినిమా వెనక ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం వచ్చి చాలా ప్రేమగా, యునో యుల్ బీ ఓన్లీ ఇన్ సమ్ ఫిల్మ్స్ యూ గెట్ దట్ వైబ్, you'll get that atmosphere, and we had it in this film. I want to thank each and everybody who participated in this film for this wonderful moment. The next I have to thank mainly is Mr. Nagavamsi garu, producer garu. What a wonderful producer. నేను ఆయన యూనిట్లో ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేశాను. He knows what is it to make a film happen. So he is a leader of the film. So anta ayane cheyali. Then after that comes the cameraman, after that comes everything. వెంకీ అట్లూరి బాబు, నాకు చెప్పలేదు నువ్వు హీరోగా యాక్ట్ చేసావని. నేను ఆ పిక్చర్ చూడాలి. వద్దా? అంత బాగుందా? సో నేను ఓకే తప్పకుండా చూస్తాను. యునో ఈ చిన్న కొరడ్లాగా ఒక బ్లూ టీషర్ట్, బ్లూ షర్టు, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఈజ్ అ వెరీ డిసీవింగ్ పర్సన్, బట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ థింకర్. ఓకే, ఈజ్ అ వెరీ గుడ్ థింకర్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ నేషనల్ అవార్డ్. అండ్ ఆయన వచ్చి ఈ వయసులో ఇంత సిన్సియర్గా ప్రేమ గురించి, ఎంపతి గురించి, అండర్స్టాండింగ్ గురించి ఇంత రాయడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. Because I used to think, how does he do all this? And I think you should keep on doing this and keep giving such wonderful movies to Telugu audience. Because Telugu సినిమాలో మాత్రమే మంచి ఫిల్మ్స్ వచ్చి ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు. మంచి ఫిల్మ్స్ అది ఇంకొక లాంగ్వేజ్లో వస్తే ఇది ఎలా అవుతుంది అని మాకు అనిపిస్తుంది. బట్ ఇన్ తెలుగు ఇట్ గోస్ టు అనదర్ లెవెల్. సో ద తెలుగు ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ బ్రిలియంట్. నన్ను కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఫిల్మ్స్, మంచి క్యారెక్టర్స్, మంచి హీరోస్, మంచి డైరెక్టర్స్, ఎవ్రీథింగ్, ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అంతా ఇచ్చింది తెలుగు సినిమా నాకు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. జీవి a genius means ఆయన ప్యాషన్ వచ్చి ఆయన ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ సునీల్ బాబు, గోదన్ రామ్ రెడ్డి గారు కొడుకు సునీల్, ఏంటి అంత చాలా మంచి అబ్బాయిలాగా కూర్చున్నావు. నేను తర్వాత నీ గురించి మాట్లాడతాను. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ద మోస్ట్ టెర్రబుల్ మిస్బిహేవ్డ్ చిల్డ్రన్ దేవర్. సో ఇప్పుడు వచ్చి చాలా మంచి వాళ్ళలాగా కూర్చున్నారు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ సునీల్ and everybody else who acted in the film. And of course I have to talk about the Mamita Baiju. నేను తనని చాలా ప్రేమగా మమ్మీ అంటాను. నాకు ఫస్ట్ తనని చూసేటప్పుడు వెరీ చాలా సాఫ్ట్గా మా ఆయనతో యాక్ట్ చేసింది ఒక పిక్చర్ డూడ్ అని. అప్పుడు ఓకే, సో అప్పుడు ఆ సెట్లో చూశాను, చాలా సాఫ్ట్గా ఉండింది. దాని తర్వాత వెంకీ గారు వచ్చి తను యాక్ట్ చేస్తుంది అనగానే ఒక సీన్ నేను చదివాను తనతో. వాట్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. యు ఆర్ అ బ్రిలియంట్ యాక్టర్. యు ఆర్ సో స్పాంటేనియస్. యు ఆర్ సో
యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఎండెవర్స్. బట్ నాకు నువ్వు అబద్ధం చెప్పావు. నీకు డాన్సింగ్ చాలా బాగా వస్తుందని నేను 2-3 సార్లు నేను అడిగాను, నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావు అంటే హా అన్నావు. అప్పుడే సూర్య నాకు చెప్పారు దట్ షీఈ్ అ స్టేట్ రికగ్నైజ్డ్ డాన్సర్. ఆ తర్వాత కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆటం అంతా నాకు తెలుసంది. నాకు అప్పుడు అడుగుతున్నాను, ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు, పెద్ద ట్రైనింగ్ ఉందా అంటే అంది. సో మమ్మీ, I wish you all the best. I think you're going to be the next big thing. And the next. Okay. The one. And I want you to be the one. You know that I really mean it. మనసు ఉన్న నటుడు. కళల్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందమైన కళలు. ఆ కళలు చూసి ఎంతమంది పడిపోయారో చాలామంది. ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను, అందులో జ్యోతిక చెప్పింది, యు నో ఇఫ్ ఐఎమ్ యాంగ్రీ విత్ సూర్య వెన్ ఐ సీ హిస్ ఐస్ ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో నౌ యూ నో వై యూ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్. It's because of your eyes. So anyway, నాకు సూర్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండ్ ఫాదర్తో ఎక్కువ పిక్చర్స్ యాక్ట్ చేశాను. సో ఆయన బిగినింగ్ స్టేజ్లో నేను యాక్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ షై. మొన్న ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ టెలింగ్, ఒక 5 days ముందే నేను ఒక యాక్టర్ అవుతానని నాకు తెలిసింది. అప్పటి నుంచి ఆ ఒక సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది. ఒక వాట్ ఈస్ ద గ్రేట్నెస్ అబౌట్ బీయింగ్ సక్సెస్ఫుల్? ఆ మనసులో ఉన్న భయం, ఆ మనసులో ఉన్న ఒక డౌట్, సెల్ఫ్ డౌట్, అదంతా గెలిచి తనకు ఒక పెద్ద ప్లేస్ ఈ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇట్ షోస్ యువర్ డెడికేషన్, ఇట్ షోస్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ షోస్ హౌ యూ గాట్ ఓవర్ యువర్ ఫియర్స్, విచ్ ఇస్ సో ఇంపార్టెంట్. And I really wish you all the best, Surya. I really wish you all the best. And of course, ee picture lo work chese andariki, like the cameraman, his team, everyone. I really want to thank you for giving me such a beautiful experience. Thank you, Venki. Keep writing beautiful roles for women and for everyone. And thank you so much for having me here. And I really wish, see, Surya is not only a good actor, a very honest actor, very creative actor, he's also a fantastic human being. Ippudu ayana dance ayana anagane about his Agaram Foundation gurinchi chaala chepparu. Enni pillalaki vallu jeevithamlo oka light okati meeru icharu. You know, I've never told this to you on any stage before, but I really admire you and appreciate you in a great way. So from the bottom of my heart, you're going to be the one. Thank you. Thank you so much, Radhika garu. What is in your bag laga? Ad meer step master randi master okkari. నాకు వచ్చే స్టెప్స్ ఇదంతా కాదు. వాట్ ఇస్ దిస్? నాది బంతి చామంతి. వాట్? ఓకే, అయితే మమితతోనే చేయించాలి తర్వాత మనం స్టెప్పులు. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. అండ్ ద వండర్ఫుల్ యాక్ట్రెస్, వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఒక ప్రొడ్యూసర్గా అలాగే ఒక గ్రేట్ యాక్ట్రెస్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో క్యారెక్టర్స్ని ప్లే చేస్తూ ఇప్పుడు మనకి విశ్వనాథన్ సన్స్లో
హాయ్ అందరికీ నమస్కారం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇవాళ మీ అందరి కలవడం చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ ఇట్స్ రైట్. సో ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ సార్ and Venki sir for giving me this wonderful opportunity. Sir, Venki sir, you supported and guided me throughout the film. Thank you so much, sir. I hope I have done good. And Surya sir, I don't think I can express my gratitude, my love, my admiration for you in such a short period of time now. But working with you was truly, truly, truly special for me, sir. And I feel blessed and I'm so grateful to work with you. I feel like, you know, it will be konjam selfish of me, but I want to work more with you, sir, hopefully. And Radhika ma'am, you sweetest, you know, you are my Mrs. Nirmala, and I love you so much, ma'am. Thank you for being such a beautiful mentor, a guide. How can I say? You in the like when we were shooting, whenever I came to you for, you know, with my vulnerabilities and insecurities, you corrected me. You were there for me, and thank you so much. I can never forget that, and I love you so much, ma'am. Sunil Garu, Harika ma'am, you guys are so amazing, and you were in the set. It was more like a family with you guys. Dheera and our little Sharvik, our baby Abhay. He is the soul of our film. He's sleeping now, but I must say he's the soul of our film. He's the cutest. And we are missing some of our wonderful technicians here. Our wonderful DOP, Nimish Garu, Nimisheta, Banglan Jetan, our editor Naveen Nuli, and GV sir, our genius, as you mentioned, genius GV sir, we are missing here today. And Vijay Beni sir, our choreographer, Shekhar master. Thank you for giving me such a beautiful choreography, and I hope it was good. Yeah. And hi Paradi. I had so much fun shooting with you. And thank you everyone for coming here and making this evening even more special, and with your presence, with your energy. And Suma Garu, you are such a wonderful host, I must say. Yeah. Whenever, so I have this stage fear and a little bit of anxiety. She always is the one who notices that first, and she'll always come to me saying, "Are you okay? You good?" Thank you so much. Thank you so much for being so sweet. And yeah, so I'm gonna say one more line in Telugu. Correct me if I'm wrong. Yeah. మీరు అందరూ మీ ఫ్యామిలీతో కలిసి August 14 థియేటర్కి వెళ్ళి చూడండి. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అయిపోయింది.
అయిపోతున్నావు, తెలుగు అమ్మాయి అయిపోతున్నావు నువ్వు, సెటిల్ అయిపోతావు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మమిత. అండ్ డాన్సా ఏ సాంగ్ అంటే ఒకటేమో నేను బటర్ఫ్లై, ఇంకోటేమో సూర్య గారు. ఎంత బ్యూటిఫుల్గా పాడారు సూర్య గారు మీరు, అసలు తమిళ్లోను తెలుగులోను అంత బ్యూటిఫుల్గా పాడారు. వాట్ అ ఫెంటాస్టిక్ సింగర్ హీ ఈస్. You also wanted to sing that day, but today you can sing if you want. Then dance, it's better. Dance, better. yeah. Okay, ready. I have a very bad back sprain, yeah. I know తనని ఒక 3 రోజుల క్రితం కలిసినప్పుడు అసలు కంప్లీట్గా పాపం నెక్ నుంచి ఇక్కడ బ్యాక్ వరకు క్యాచ్ అయిపోయి స్పాజంలో ఉంది. బట్ స్టిల్ ఐ డోంట్ నో హౌ యు ఆర్ మేనేజింగ్ సో మెనీ షోస్, సో మచ్ ఆఫ్ ట్రావెల్, అన్ని కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ నువ్వు చేస్తున్నావు. సో యు ఆర్ సింప్లీ సూపర్. అండ్ టుడే అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న స్టెప్. Sure. Maybe they're I'll all saying it. How can I? మెడికల్ మిరాకిల్. ఏ ఫిజియోథెరపిస్ట్ డాక్టరు చేయలేని పని, మొత్తం నొప్పి పోయింది. టుడే ఆల్ యువర్ పెయిన్ ఇస్ గాన్. No, actually, it's hurting. But I also want to thank Archana, our designer, for costuring our all costumes. You are simply amazing. And Akifa, hey, thank you for being so sweet, and you are always there from the shoot till from day one till this day. You are always there. Thank you. Yeah. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇంతే స్వీట్గా క్యూట్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్ మమిత. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా రాధికా మ్యామ్, మమతా బైజు, మా సూపర్ స్టార్ సూర్య గారు, అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ నమస్కారం అండి. హైపరాది గారు, వన్ అండ్ ఆల్ అందరికీ. సో ఈ సినిమా నేను లేట్ అయ్యి ఇంకా లేట్ చేయదలుచుకోవాలా. బ్రీఫ్గా ఒక 2 మొక్కలు. ఒకటి, మేము మమితాతో లాస్ట్ టైం వీ హ్యావ్ డన్ డూడ్ అనే సినిమా చేసాం. ఆ అమ్మాయి కనుక ఏదన్నా సినిమాలో ఏడిసిందా, ఆమె ఏడిస్తే మనం ఏడిసేస్తాం. సో అమ్మాయి ఏడిసిందంటే షూర్ షాట్ ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ఈ సినిమాలో అమ్మాయి ఆడవటం కాదు, మా సూర్య గారు కూడా ఏడ్చారు ఆ ట్రైలర్లో చూస్తే. దీంట్లో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇది డబుల్ బ్లాక్ బస్టర్. సినిమాకి అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే. ఈ సినిమా, ఈ ఎమోషనల్ రైడ్ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే సూర్య సార్ ఇదివరకు చాలా సినిమాలు చూసా నేను. చాలా కాస్ట్యూమ్ డ్రామాలు, లేకపోతే డిఫరెంట్ గెటప్లు, ఇంకో రకమైన ఈ రకరకాలు చూసా. ఈ సినిమా ఫస్ట్ ఒక టీజర్ ఏదో ఇవ్వగానే చాలా ఫ్రెష్గా మళ్ళీ మా సూర్య గారిని, గజిని ఆ టైంలో చూసినట్టు అనిపించింది. సార్ అసలు దీనికోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. మళ్ళీ మీరు మా పాత ఆ క్యారెక్టర్లో ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నాం. ఇది అదే సినిమా, డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్. అలాగే మొన్న రీసెంట్గా కరుప్పు సినిమా చూశాను సార్. మా తమిళ్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ సినిమా తమిళనాడులో 83 crore షేర్ చేసిందంటే షాకింగ్. అంటే ఎంత మ్యాసివ్ హిట్ అంటే అంత హిట్ అయింది. సార్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, తమిళనాడు పాలిటిక్స్లో చిన్న వ్యాక్యూమ్ ఉందంటే మా విజయ్ గారు వెళ్ళి సీఎం ఆఫ్ తమిళనాడు అయ్యారు. ఈవెన్చువల్లీ ఏమైంది, అక్కడ చిన్న వ్యాక్యూమ్ ఇక్కడ స్టార్ హీరోస్లో ఒక టాప్ చైర్స్లో వచ్చింది. అది ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. మీ కరుప్పు సినిమాతో చెప్పేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఓ 60 crore 50 crore అయ్యి ఉంటుంది. 83 crore వచ్చిందంటే యూ నీడ్ టు సెన్స్ దట్ సార్. మిమ్మల్ని మోస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, అది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఆ వ్యాక్యూమ్ని యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు ఫిల్ దట్ వ్యాక్యూమ్ సార్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ దట్ పొజిషన్. డెఫినెట్గా దట్ విల్ హ్యాపెన్. మా రాధికా మేడం గారు చెప్పినట్టు 2 సార్లు స్ట్రెస్ చేశారు, ఐ వాంట్ టు సీ యూ దేర్ అని. అనుకోకుండా మనది కోయిన్సిడెన్స్ అయితే మేడం. డెఫినెట్లీ సార్ దట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్. సో
కమింగ్ టు ద ఫిలిం థింగ్, మా ఈ సినిమాలో బాగా మా క్లోజ్ టు హార్ట్, అపార్ట్ ఫ్రమ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ చూస్తే మా ప్రొడ్యూసర్ సితార వంశీ ఏ చేసినా చాలా మెజారిటీ ఆల్మోస్ట్ లైక్ 80% సక్సెస్ రేషియో ఉంటుంది. అలాగే వీఆర్ వెరీ గ్లాడ్ దట్ వీ హ్యావ్ డన్ 2 films ఇన్ తమిళ్ అండి, మైత్రి మూవీస్. One is Good Bad Ugly with Tala. Sir, you have done that film was his highest in his theatricals అండి. మమ్మల్ని తమిళ్ ఆడియన్సెస్ అలా ఆదరించారు. నెక్స్ట్ వి డిడ్ డూడ్ ఫిలిం, దట్ వాజ్ ఆల్సో ఎ మ్యాసివ్ హిట్. అలాగే మా వంశీ తమిళ్లో సర్ చేస్తే ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్, లక్కీ భాస్కర్ చేస్తే ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్. నౌ విత్ సూర్య సార్ డెఫినెట్లీ వీ హ్యావ్ నో డౌట్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అలాగే వంశీ ఏ పని చేసినా ఎప్పుడు మా పాజిటివ్ విషెస్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, సో యాక్చువల్లీ వీ ఆల్సో హ్యావ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ హిమ్, బట్ వీ డింట్ గెట్ దట్ ఛాన్స్. మేము ఈగర్లీ వెయిటింగ్. రాజమౌళి గారికి మా దానయ్య గారు, మా కేఎల్ నారాయణ గారు 10 ఏళ్ల క్రితం అప్రోచ్ అయ్యి, రాజమౌళి గారిని అప్రోచ్ అయ్యి ఏదో చిన్న కమిట్మెంట్ తీసుకుంటే ఆఫ్టర్ 10 years వాళ్ళకి హ్యూజ్ సినిమా చేసి పెడుతున్నారు. అలాగే మా వెంకీ అట్లూరి కూడా రాజమౌళి గారు లాగా ఇంకా పెద్దోడయ్యి మాకు ఎప్పుడో ఒకసారి అంత పెద్ద సినిమా చేసి పెడతాడని ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఈపీ నాని కానీ వీళ్ళందరూ మాకు వెరీ క్లోజ్ టు హార్ట్. అందరికీ మా ఈ సినిమా చాలా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సునీల్ గారు, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హ్యాస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. మా నిమిష్ రవి DOP is shooting for our film Jai Hanuman today. I didn't know that the function was today. నాకు ఇందాకే తెలిసింది, or else we would have cancelled that shoot and he would have come here and he would have celebrated this occasion. Very sorry for that. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళ పేరున ఆల్ ద బెస్ట్ చెప్తూ, August 14th మార్క్ మై వర్డ్స్, ఇట్స్ గోయింగ్ టు బీ హ్యూజ్. ఆ 83 కాదు, ఈసారి దాని పక్కన 1 పెట్టి 183 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూర్య సార్, ఆల్ ద వెరీ బెస్ట్. యు ఆర్ గోయింగ్ టు అచీవ్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నేను కొంచెం మాట్లాడాలంటే కంగారు పడుతూ ఉంటాను, బట్ ఈరోజు కొంచెం ధైర్యం చేసుకుని కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేము పర్మిషన్స్ కోసం అప్లై చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ దే స్టూడ్ బై అస్. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఒక విజ్ఞప్తితో వెళ్ళినప్పుడు ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయకుండా లేరు. అండ్ గదర్ అవార్డ్స్ కోసం ఒక గవర్నమెంట్ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలాగా ఈ ప్రభుత్వం, ఈ స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. బిహాఫ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న. అండ్ నౌ I have to talk about audience and if any fans. So బేసిక్గా చాలామంది మనం కొంచెం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, వి డోంట్ నీడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్, ఎవరికి నేను ప్రూవ్ చేసుకోక్కర్లేదని అనుకుంటూ ఉంటాం. బట్ డీప్ డౌన్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, వీ నీడ్ వ్యాలిడేషన్. వీ కేమ్ హియర్ టు ప్రూవ్. సో ఒక సినిమా ఎలా రాస్తున్నారని అంటున్నారు, బ్రదర్స్ ఇది నా లైవ్లీహుడ్. నాకు ఈ ఒక్క పనే వచ్చు. సో తప్పు చేస్తే నేను మళ్ళీ తర్వాత వచ్చేసి నేను ఏమైపోతానన్న భయం ఉంది. అందుకే నేను వచ్చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ క్విక్గా ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సినిమా టికెట్ కొని థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆ సినిమా బాగుంటే 10 మందికి వెళ్ళి చెప్పే ఆడియన్స్ దగ్గర నుంచి, వాళ్ళకి నచ్చితే నచ్చకపోయినా ఏదైనా సరే సోషల్ మీడియాలో వచ్చేసి నాకు మార్కులు వేసే రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే ఎనీబడి, అందరూ నాకు ముఖ్యమే. నేను తప్పు చేస్తే నన్ను యూ కెన్ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్ ఎనీ టైం. నేర్చుకుంటాను, మళ్ళీ ఆ తప్పు చేయను. ఈరోజు ఈ సినిమా గురించి నేను మాట్లాడుతుంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇది నేనేమి టాల్ క్లెయిమ్స్ చేయను.
ఈ సినిమా నేను ఇంత చేస్తే లేకపోతే అంత చేస్తే, కానీ యు కమ్ టు ద థియేటర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ని పొందుతారు. నేను ఇది ప్రతి స్టేజ్లో నేను చెప్తాం జరిగింది, ఇది ఒక్క సూర్య గారి ఫ్యాన్సే కాదు, సూర్య గారి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అని. ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్కి వచ్చి చూస్తున్నప్పుడు మీ మొహం మీద ఓ చిన్న చిరునవ్వు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సుమారు 155 నిమిషాలు, దాంట్లో ఐ ప్రామిస్ 140 నిమిషాలు మాత్రం మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. ఇది అగైన్ ఐమ్ టెలింగ్, ఇది ఒక చిన్న సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒక ఆడియన్స్, నా సినిమాకి నేనే ఫస్ట్ ఆడియన్స్, ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. కానీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలామంది పనిచేశారు. టెక్నీషియన్స్, నా డిఓపి, నేను ఆల్రెడీ లక్కీ భాస్కర్తో లో పనిచేశాను. ఇప్పుడు నిమిష్ ఈరోజు ఇక్కడ లేడు, పాపం షూటింగ్లో ఉన్నాడు. నా గురించి ఒక్క మాట చెప్పు అన్నాడు. ఒక్క మాట ఏంటి, ఈ సినిమా ఒక్కసారి పిక్చర్లో చూస్తుంటే ఒక్కొక్క ఆర్టిస్టు సూర్య గారు యాపిల్ పండులో ఉన్నారు. మమిత అసలు ముట్టుకుంటే కందిపోయేలాగా ఉంది. అసలు రాధిక్ గారు అయితే అబ్బా బంతి చామంతి, అందరినీ అంత బాగా చూపించాడు. తన గురించి ఒక్క మాటతో నేను నిజంగా చెప్పలేను. థ్యాంక్ యూ నిమిష్, యూ ఆల్వేస్ బీన్ అ బ్రదర్ అండ్ ఒక బ్రదర్ లాగానే సపోర్ట్ చేసావు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ బాంగ్లన్, తను ఎప్పుడూ అంటాడు ఒక పెద్ద సెట్ వేయాలంటే అది ఒక సెట్ పెద్దగా ఉంటే సరిపోదు, కొత్తగా ఉండాలని. అలా ప్రతిసారి నాకు కొత్తగా ఇచ్చాడు. నాకు లక్కీ భాస్కర్లో బ్యాంక్ సెట్ అంటే బ్యాంక్ని చూపించాడు. ఈ సినిమాలో ఇల్లు సెట్లా ఉండదు, అది నిజంగా ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఒక సెట్ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తాం. అండ్ థ్యాంక్ యూ బాంగ్లన్, ఈరోజు వి మిస్ యూ. అండ్ మై ఎడిటర్ నవీన్, 6వ సినిమా. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మా ఇద్దరిది ఒక లవ్ హేట్ రిలేషన్షిప్, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, బట్ సాయంత్రం అయితే మామూలుగా కలిసి ఎక్కడో ఒకటి భోజనం చేస్తూ ఉంటాం. హీ హ్యాడ్ గివెన్ మీ ద బెస్ట్ కట్. తన వ్యాలిడేషన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తను వచ్చేసి వెరీ వెరీ క్రిటికల్గా సినిమా చూస్తూ ఉంటాడు. తను వచ్చేసి ఈరోజు సినిమా చూసి ఓకే హిట్ కొట్టాబో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఆ సంతోషం. అండ్ ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు. మేకప్ టీమ్ నాగు అండ్ ఏంటి యేసు కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ నుంచి కావచ్చు సాగర్ అండ్ అర్చన టీమ్ అండ్ సంధ్య ఇస్ నాట్ హియర్, ఓకే, సంధ్యాస్ టీమ్ అండ్ ఎవ్రీబడి. ఎక్కువ టైం లేదు, ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సూర్య సార్ స్పీచ్, అందుకే నేను క్విక్గా ఫినిష్ చేసేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా టైంకి రిలీజ్ అవడానికి నాకు కోఆపరేట్ చేసిన ప్రతి పోస్ట్ ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళకి, యూనో మేము వచ్చేసి అందరం సుమారుగా రోజుకి 4 గంటలు పడుకుంటాం. లాస్ట్ 1 వీక్ వాళ్ళు రోజుకి 2 గంటలు పడుకుంటున్నారు. జస్ట్ అన్నం తింటలేదు, డోలో ట్యాబ్లెట్లు తింటున్నారు సినిమా టైంకి రావడానికి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మిక్సింగ్ ఏంటి సౌండ్ మిక్సింగ్ చేసిన ఉదయ్ గారికి, శర్వణ గారికి అండ్ ఇంకా అంజీ, విజయ్, శర్వణ అండ్ రాజశేఖర్ గారు, ఇంకా మై సీజీ టీమ్, వాసు గారు అండ్ హిస్ టీమ్ అండ్ మెనీ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నా లిరిసిస్ట్ వెళ్ళిపోయారు, రామ్జో గారికి అండ్ శ్రీమణి గారికి, మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసే ఆదిత్య టీమ్కి అండ్ విజయ్. మన ఇద్దరం ఒకేసారి మొదలుపెట్టాం పెళ్ళిళ్ళు వీడియోలు తీసుకుంటూ. ఈరోజు సీ వేర్ వీఆర్. సో అండ్ శేఖర్ మాస్టర్ ఈజ్ నాట్ దేర్ అండ్ మై బ్రదర్ ఆది. నువ్వు నాకు ఒక లక్కీ చామ్. నేను అడిగితే అది 1 రోజు రోలా 2 రోజుల రోలా అని కూడా నువ్వు అడగవు, నువ్వు ఎప్పుడు ఉంటావు అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆర్టిస్టులకు వచ్చేసరికి సునీల్ అన్న నిజంగా మనం వాట్ ఐ చెరిష్డ్ ఇస్, మనం షూటింగ్ చేసే టైమే కాదు, లంచ్ టైంలో వచ్చేసి మనం అందరం ఒక కుటుంబంలాగా కూర్చుని తినేవాళ్ళం. నిజంగా లవ్లీ టైమ్స్. అండ్ రాధిక మ్యామ్, ద రౌడీ ఆన్ సెట్. ఆవిడ వచ్చి సెట్ మీదకి వస్తే కామ్గా ఉండరు అండ్ అందరినీ నవ్విస్తూ ఉంటారు, అందరినీ బిజీగా ఉంచుతారు. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మ అంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అనుకుంటారు మీరు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రాధిక మ్యామ్. అండ్ నెక్స్ట్ ఈరోజు రవీనా టాండన్ గారు రాలేకపోయారు, షీఈస్ బిజీ అండ్ ఐ రియలీ థ్యాంక్ హర్ ప్రెజెన్స్ ఇన్ ద మూవీ. అండ్ హారిక్ గారు, చార్విక్ ఇప్పుడు లేసాడు. చార్విక్ హాయ్.
పిల్లలతో యాక్ట్ చేయించాలంటే చాలా కష్టం, కానీ తిను ఒక్క రోజు కూడా తన వల్ల షూటింగ్ ఒక్క గంట పక్కన పెట్టండి, 10 నిమిషాలు కూడా ఆగల. థ్యాంక్ యూ చార్విక్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ నౌ మమిత గురించి చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను. నేను వచ్చేసి ఐఎమ్ ద ఓన్లీ సన్, ఓన్లీ చైల్డ్ ఫర్ మై పేరెంట్స్. నిజంగా ఒకవేళ చెల్లి అంటూ ఉండాలంటే నాకు మమిత లాంటి చెల్లి కావాలంటాను. ఒక సెట్ మీద షీఈస్ ద మోస్ట్ ఒబీడియంట్ అండ్ సైలెంట్ కిడ్, బట్ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే మాత్రం ఒక లైవ్ వైర్. అవతల వచ్చేసి షీఈస్ నెవర్ ఇంటిమిడేటెడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ బిగ్ యాక్టర్స్. వాళ్ళకి అసలు సూర్య గారి ముందు తను వచ్చేసి తన ఎనర్జీ మ్యాచ్ చేస్తున్నప్పుడు ఎంత క్యూట్గా ఉందంటే వాళ్ళిద్దరు పేరు వచ్చేసి మీరు లవ్లో పడిపోతారబ్బా. నిజంగా థ్యాంక్ యూ మమిత ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ఆ ఫిల్మ్. I love your acting and dance. And the one, Surya Garu, as a fanboy, it all started more than 20 years back. 20 years back వచ్చేసి సూర్య గారి సినిమాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి సినిమా ప్రతి ఫ్రైడే చూడటం జరిగింది. ఈరోజు ఈ ఫ్రైడే నేను ఆయన డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవబోతుంది. ఎట్టుంటుంది లోపల డ్యాన్స్. సార్ రియలీ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. యాజ్ ఫ్యాన్ బాయ్స్ నేను కానీ వంశీ గారు కానీ వీ అప్రోచ్ యూ. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీతో మీ ముందుకు వచ్చినప్పుడు యూ హ్యావ్ వెల్కమ్డ్ అస్. అది నేను ఎప్పటికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై చెరిషింగ్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ సార్. అండ్ సూర్య గారి గురించి హీస్ జస్ట్ నాట్ అ బ్రిలియంట్ యాక్టర్, హీస్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి ఎవరన్నా వినలేదు లేకపోతే వినాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే ఏ కారు కొందాం, లేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తాం. బట్ దిస్ మ్యాన్ ఫస్ట్ ఒక 3 రూపాయలు నాది కాదనుకుంటారు. 3 రూపాయలు వచ్చేసి ఎంతోమంది లైఫ్స్ బాగు చేశారు. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్. ఒక వ్యక్తి మామూలుగా చదువుకుంటే తను ఒక్కడే బాగుపడ్డు, ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. సో బికాస్ ఆఫ్ సూర్య సార్, బికాస్ ఆఫ్ హిస్ ఇనిషియేటివ్ అగరం, తమిళనాడులో ఎంతోమంది వచ్చేసి దే ఆర్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ దర్ టేబుల్. హీస్ ఇన్స్పైర్డ్ దెమ్ టు సపోర్ట్ మోర్ పీపుల్ దర్. అందుకేనేమో ప్రతి మనిషికి వచ్చేసి కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కూడా సూర్య గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ రాలా. ఎందుకంటే మేబీ ఇంతమందిని కాపాడుతున్న మనిషిని దేవుడు కాపాడుతాడు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. ఒక సినిమా ఒక రోజు లేట్గా రిలీజ్ అయితే అంతే అని. కానీ కరుపు అనే సినిమా ఒక రోజు లేట్గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది అక్కడ ఇండియాలో. ఆ పవర్ ఇంకెవరిది కాదు, ద వన్ సూర్య గారిని ఆయన్ని వెనకాలండి నడిపిస్తున్న దేవుడు. సార్ ఆ సపోర్ట్ వచ్చేసి మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. అండ్ దేవుడు వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటాడు సార్. బికాజ్ మీరు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ స్టార్ మీరు మాకు ఎక్కడ ఉంటారు సార్. బట్ విత్ యువర్ ఇనిషియేటివ్, విత్ యువర్ అగ్రం, యు ఆర్ హియర్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను సార్. ఈ సినిమా మీరు అందరూ చెప్తున్నాను, యాజ్ ఐ ప్రామిస్డ్ మిమ్మల్ని వచ్చేసి 90% నేను ఎంటర్టైన్ చేస్తాను. 90% వచ్చేసి మీరు ఎంటర్టైన్ అవుతారు. అండ్ అదేంటంటే సిబిఎస్ఈ స్టూడెంట్ బ్రదర్, నాకు ఎప్పుడు ఫుల్ మార్క్స్ రాలా. సో ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది. 100% నచ్చితే ఓకే, బట్ యాజ్ ప్రామిస్డ్ కొంచెం హంబుల్గా చేస్తున్నాను. ఓకే. అండ్ అంతే, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. అండ్ దెర్ ఆర్ సో మెనీ టెక్నీషియన్స్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్, బట్ ఆల్రెడీ లేట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు వెయిట్ మోర్. తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా నా థ్యాంక్ యూలు చాలా ఉన్నాయి, అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. ఎన్ని బ్యూటిఫుల్ డైలాగులు రాశారు. వీఆర్ వెయిటింగ్ టు సీ ఇట్ ఆన్ August 14. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. Surya sir, on the Puja day, I put an Instagram post that we'll bring back Sanjay Ramasamy ani.
సార్ తెలుగు పీపుల్ ఇందాక వెంకీ చెప్పినప్పుడు నేనైనా వెంకీ అయినా ఐ మీన్ ఆల్ దోస్ మిలీనియల్స్ లైక్ అస్ మిమ్మల్ని సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో లేకపోతే గజనీలో సంజయ్ రామ్ సాగానే తెలుస్తారు. దాని తర్వాత మీరు మంచి మంచి జై భీమ్ లాంటి సినిమాలు చేసినా అవన్నీ చూసి ఆ సూర్య గారు బాగా చేశారు అనుకుంటారు, కానీ అలా ఓన్ చేసుకోలేదు సార్. మళ్ళీ అలా ఓన్ చేసుకునే సినిమా తెలుగులో మేము తీస్తున్నప్పుడు ఇస్తాము అని చెప్పాం. అది 200% ఇస్తున్నాము అని అయితే మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవాళ నేను మళ్ళీ చాలా రోజులతో స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా ఒక సినిమా బాగుంది అని చెప్తున్నా. నేను చాలా వెంకీ చెప్పినట్టు హంబుల్గానో లేకపోతే తగ్గి భయపడి ఇన్ని రకాలుగా ఉన్నా చాలా ధైర్యంగా స్టేజ్ మీద చాలా రోజులతో చెప్తున్నా సినిమా చాలా చాలా బాగుంది. బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు నా సినిమానన్నా లేకపోతే ఇంక ఇప్పుడు ఏదో ఒక సినిమాలో వంకలు ఎదగడం అనేది కామనే. ఆ చిన్న చిన్న వంకల గురించి నేను ఇప్పుడు డిస్కషన్ వేయలేదు, కానీ ప్రతి సినిమాలో వెంకీ అన్నట్టు 90% 80% సాటిస్ఫై చేసే చాలు. డెఫినెట్గా 90% ఆఫ్ ది సినిమా డెఫినెట్గా సాటిస్ఫై చేస్తున్నాము. ఇందాక రాధిక మ్యామ్ చెప్పినట్టు ఇది యాక్చువల్లీ లవ్ స్టోరీయే, కానీ లవ్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఈ సినిమా ఎక్కువ. మీరందరూ మీ మదర్ని ఎంత ఇష్టపడుతున్నారో సినిమాకి వెళ్ళి చూస్తే ఒక మదర్ సన్ రిలేషన్ ఇంకెంత బాగా చూపించవచ్చు సినిమా స్క్రీన్ మీద అనేది వెంకీ చూపించాడు. మదర్ని గట్టిగా నిజంగా ప్రేమించే ప్రతివాడికి ఈ సినిమా నచ్చుతుంది. నేను ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పట్లేదు, మీకు నిజంగా సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. మీ మదర్ని మీరు ఎంత బాగా ప్రేమిస్తున్నారో సినిమా చూసి వచ్చినా దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తారు. అంత బాగా చూసుకుంటారు సూర్య గారు సినిమాలో రాధిక్ గారిని కానీ, రాధిక్ గారు సూర్య గారిని కానీ. అంత మంచి లవ్ స్టోరీ ఈ సినిమా ఒక మదర్ అండ్ సన్కి. ఈ సినిమాలో రాధిక్ గారితో పాటు మీరు మదర్గా ఎలా ట్రావెల్ చేస్తారంటే ఆవిడ నవ్వితే నవ్వుతారు, ఆవిడ ఏడిస్తే ఏడుస్తారు మీరు ఆవిడతో పాటు. అంత బాగా కనెక్ట్ అవుతారు రాధిక్ గారి క్యారెక్టర్కి. ఈ జెన్జీ అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నిటికీ కావాల్సిన అల్లరి అంతా మమిత చేస్తుంది. ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి సూర్య గారి క్యారెక్టర్ సినిమాలో. సూర్య గారిని ఈ సినిమాకి మేము మేజర్గా అందరికీ చూపిద్దాం అనుకున్నది అందంగా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక 15-20 మందికి సినిమా చూపించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి వాళ్ళు సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా, సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా అని. సినిమా క్లైమాక్స్ చూపించాను. ఇప్పుడు రవణకి ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కొంతమంది ప్రొడ్యూసర్లకి సూర్య గారు ఒక చిన్న డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు క్లైమాక్స్లో. అబ్బా ఎంత అందంగా ఉన్నారా ఈ కైండ్ ఆఫ్ లుక్లో సూర్య గారిని చూసి ఎన్ని రోజులు అయిందిరా అని. వెంకీ కానీ నేను కానీ వీళ్ళందరము సినిమా ఒకసారి కట్టు చూసుకున్న తర్వాత మమితా బైజు చాలా బాగా చేసింది, మమితా బైజు చాలా బాగా చేసింది అన్నారు. త్రివిక్రమ్ గారికి ఒక 4-5 డేస్ బ్యాక్ సినిమా చూపించాము. సినిమా చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా కాన్ఫిడెంట్గా త్రివిక్రమ్ గారికి నచ్చిన సినిమా ఇప్పుడు దాకా నా బ్యానర్లో ఫెయిల్ అవ్వాలి. అసలు త్రివిక్రమ్ గారు చెప్పారు మీరు అందరూ మమిత బాగా చేసింది అనుకుంటున్నారు, కానీ సినిమాలో సూర్య తప్పితే నాకు ఎవరు కనబచ్చట్లేదు వంశీ అసలు అని. మీరు కూడా సినిమా చూసినా అదే చెప్తారు. సూర్య గారు అంటే నేను చిన్న కంపారిజన్లో చెప్పట్లేదు. ఒక హీరో డబ్బులున్న క్యారెక్టర్ చేస్తుంటే సినిమాలో ఏ కిక్ వస్తుందో మనకు అత్తారింటి దారిలో కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూస్తే వస్తుంది చూసారా. ఈ సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ చూస్తుంటే మీకు ఆ కిక్ వస్తుంది. మళ్ళీ అంత బాగా డిజైన్ చేశాడు క్యారెక్టరు. నేను పూజ రోజు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు సంజయ్ రామస్వామి గజనీ క్యారెక్టర్ని ఎలా మిస్సారు ఇన్ని రోజులు, మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తున్నాం. మీరు ధైర్యంగా థియేటర్కి రండి, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా ధైర్యంగా చెప్తున్నా. ఈసారి మంచి సినిమా చూసి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది 2 గంటల 32 నిమిషాలు సినిమా అయిపోగానే. ఇది ఖచ్చితంగా నా ప్రామిస్ ఈసారి. థ్యాంక్ యూ. My respects to MLA Naveen Garu, Maitri Ravi Garu, KL Narayan Garu, Subbarao Garu, to all the families from the film fraternity, to the press and media, to the police department, and Randu Telugu Rashtamlo ఉన్న fans and families, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు?
On a Tuesday evening, you have filled the gallery here, man. On a Tuesday evening, it really means a lot. This is 28 years of relationship, 28 years of strong bond, strong love, unconditional love. And like Venki was saying, my food on the table comes from you. So thank you. It's all because of you. Everything is happening because of you. My place here today, this evening, this celebration is all happening because of you. Agaram is because of you. Thank you for supporting me. Thank you for making me stay here, stand here for the last 28 years. It means a lot. Everything is happening because of you. So, Vamsi Garu and Venki, this is a very, very special bond. Just not a producer and a director. They always kept saying it's a fanboy moment, it's a fanboy moment, but it's because of them this beautiful film has happened. They are from here. Mamita's from Kerala. I am from Tamil Nadu. Ravina ma'am is from Mumbai. But we all together want to give you a beautiful film with that human emotion, something which is very, very special for us. And we have spent a beautiful 6 months believing in this film. I'm sure you will love this film when it comes to the theaters. This film has also had Trivikram Garu's blessings, his Midas touch from the beginning, from the puja days till now. Trivikram Garu is always supported. He's always the one who made family films a cult film, always made those films very relevant to this generation with his family values, be it humor, be it entertainment. He has given those films, and I'm sure Venki has taken a lot of inspiration from Trivikram Garu. This film is very, very special. Might not come on stage, might not come on spotlight, but as Venki said, they all have been on Dolo for the last 1 week. In spite of fever, they have worked 24 hours. I just quickly want to take their name from our co-director, Srivastav Garu, co-directors, Angie, Vijay, Rajashankar Garu, from the direction department, Varma, Naveen, Risha, Charan, Ramesh, Ramarao Garu, Anish, Shivashankar, Venkat, from the camera department, Anson, Himli, Shabu, Nikhila, Syed, Anand Jairaj, Hari Babu, Praveen, and lots more. So today, if I'm standing like this and you all love me like this, it's of course because of our cameraman Nimish and of course Archana, who has styled me like this. Thank you so much for the day and night work is amazing. And I think I have to also thank Banglan for the beautiful house set he's given us. It's of course, the vision is from Vamsi Garu, but Banglan has created a beautiful world for us to be there. As I told you, a very important person saw this film and said, I wish I can be a part of this family. I can be part of this house. So that's the kind of, like a beautiful 6 months I had here in Hyderabad. And there's also a magic man called Naveen, our editor, who's given a beautiful cut, a beautiful edit. G.V. Prakash, who's given beautiful music again. And here's wishing again Venki and G.V. to give a hat-trick hit after their last 2 outings. I have a lot of my co-star to thank. They are family to us. They made everything happen. A special thanks to Charvik. I should again come back to my actors. Sunil, thank you so much. Hyperadi, thank you so much for creating all the magic. Harsha, thank you so much. Harika, thank you. Vijay, thank you so much for being there and making me dance a little bit. Shekhar Master, Venkat. They all have made this film very, very special to me. If you all had liked Sanjay Singhania, again you see Sanjay Vishnath here, and that's because of the love you gave, I think, 20 years back for Gajini. So that's the energy
I think Venki and Vamshi Garu wanted to recreate in this. I'm sure you'll have beautiful, beautiful moments to watch in this film. Like my Radhika Garu said, this film has a lot of beautiful memories. Akka, thank you so much for all the love. Thank you so much for all the blessings. You are like a magic dust in the film. அது வந்து ஒரு script, whatever is there in the script, you always enhance it. You always create that magic in the scene. I have lots to say, lots of beautiful memories, but this film will always be special, more because of you, more because I spent a lot of time on the set with you. And Mamita, as I said, you don't have to have anything. I've said this before, you don't have to have anything when you start your life. It can be money, it can be your family background. You don't even have to have a skill. But when you believe in yourself, you can be here, and that's what I think Mamita has also done today. She started as a small junior artist kid, and she's taken a center stage today here. So believe, if you have a faith, if you have hope, believe in that, and life is definitely, definitely beautiful. Mamita, thank you so much for the beautiful energy, and thank you so much for being Maddie in this film. And when they watch Maddie, they will always remember Maddie for, I think, you made Maddie timeless for us. Thank you so much for being so honest in front of the camera. My dear, dear Venki, I don't know if another director, I'm not saying this because it's Venki and I just finished a film with him. He's given us 200% as a sincere director. I loved him not only as a director but as a writer. It is not easy to write 3 beautiful women characters, and every day he was refreshing his dialogues, refreshing the scenes. He had a childlike energy, and that was like infectious. It was like contagious. We all had that same excitement because of Venki, because of his writing, because of the energy he brought in. Hey. So it was amazing to see a director who is much younger than me, giving all his energy and believing in a film, and trying to make it the best memory for all of us. So whatever, like after Lucky Bhaskar, after all his films, whatever script he had come with, I would have said okay, because I was quietly manifesting to work with Venki, and thanks to Vamshi Garu, he made a phone call and he said, can we work together? And we have Venki's dates, and Venki's free, and he's got a biopic. That's another story. We didn't do the biopic, but this is again a very important film, important chapter, I would say, in my life. More than what you have seen in the trailers, there are beautiful moments in this film. I really love this dialogue which Venki said. Manushulu vidipoyide godavala valla kaadandi. ఒక గొడవ తర్వాత ఏం తర్వాత ఎలా మాట్లాడో తెలియక ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడో తెలియక. So I'm just trying because I have so many things running in my mind. I'm not able to say it properly, but I really enjoyed each and every moment in this film. Shivakumar and 2 sons, adopted sons of Telugu state Anaru. Surya, son of Krishan, intavaraku inta prema icharu, and now Vishwanathan and Sons, మీ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I really want all your love, all your support. మీ ప్రేమ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. And August 14th సినిమాలో కలుద్దాం. Okay. Thank you so much for this love. Vishwanathan and Sons will be a special film for all of us. Please do come. Please do support our film on the 14th of August. Again, hats off
for this unconditional love. Thank you so much. And